మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాలని మనం చదువుకున్నాం. ఇందులో 13వ వచనము ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోయుటకే కానీ మరి దేనికిని అది పనికిరాదు. నేను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, దేవా, మరి మీరు మమ్మల్ని ఉప్పుతో పిలిచి ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటున్నారు. అవును ప్రభా, అది గొప్ప మాట అయి ఉంటుంది. అవును ప్రభా, దేవా, మరి ఆ మాటని మేము అర్థం చేసుకొని దేవా మరి ఈ లోకంలో మేము ఆ రీతిగా జీవించడానికి కృప చూపించమని అడుగుతుంటున్నాం. దేవా మరి మీ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతుంటున్నాం. దయతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. అవును ప్రభా, దేవా మరి మీరు మమ్మల్ని దర్శించమని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువు గొప్ప మాట ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. అంటే తన యొక్క భావము, తన యొక్క అర్థం ఏంటి అంటే, ఇదిగో మీరు నన్ను వెంబడించేవారు మీరు అని అంటున్నాడు కదా. మీరు అంటే యేసు ప్రభుని వెంబడించే మనము అని అంటున్నాం. అక్కడున్న ప్రజలకి తాను సంబోధిస్తూ తాను ఏమంటున్నాడంటే, కొండ మీద ప్రసంగంలో తన ముందు చాలా అనేక మంది ప్రజలు ఉంటున్నారు. వారితో ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు నన్ను వెంబడించినట్టయితే మీరు ఏమై ఉన్నారు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడండి మన గురించి? దేవుడు మనల్ని ఎంతగా ఆయన బలపరిచి ఉన్నాడు, ఎంతగా ఆయన మనల్ని బలవంతులుగా చేసి ఉన్నాడంటే, ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఎక్కడ ఉప్పై ఉన్నాం? మనం లోకానికి ఉప్పై ఉన్నామంట. అంటే లోకములో మనము జీవిస్తూ ఉంటున్నాం, లోకములో మనము ఉంటున్నాం. అయితే మన ద్వారా లోకము ప్రభావితం చేయబడుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు. మనలో దేవుడి జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రేరేపణ అది ఎంతవరకు ఉంచబడి ఉంది అంటే, మనం ఏ రీతిగా ఉండాల్సిన వారం అని ఉంటున్నామంటే, ఏ రీతిగా దేవుడు మన గురించి ఆశిస్తున్నాడంటే, మనము లోకానికే ఉప్పై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎవరికి ఉప్పై ఉన్నామంట? లోకానికి ఉప్పై ఉన్నామంట. అంటే దాని అర్థము, ఒకవేళ ఒక ప్రాంతంలో వర్షం పడట్లేదు అనుకోండి, ఒక విలేజ్లో వర్షం పడట్లేదు, అక్కడ ఉన్న ఏమన్నాము వ్యవసాయం చేసే ఫార్మర్స్ ఎంతో కష్టపడుతున్నారు వర్షం లేక. ఒకవేళ అక్కడ క్రైస్తవులు ఉన్నట్టయితే ఆ క్రైస్తవులు ఆ ప్రాంతానికి ఉప్పై ఉన్నారు. ఎందుకు అంటే వారు ప్రార్థించినప్పుడు, వారు కన్నీరు కార్చి అడిగినప్పుడు తప్పకుండా అక్కడ వర్షము అక్కడ కుమ్మరించబడాల్సిందే. ఎందుకు అంటే దేవుడు మనల్ని ప్రార్థించమంటున్నాడు, ప్రార్థించమన్నప్పుడు ఆయన ఇస్తా అంటున్నాడు. అయితే మనము ఉప్పై ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. లోకానికి మనము ఏమై ఉన్నామంట? మనం లోకానికి ఉప్పై ఉన్నాము. ఉప్పు యొక్క శ్రేష్టత అది చాలా గొప్పది కదా. ఉప్పు యొక్క శ్రేష్టత అది చాలా గొప్పదిగా ఉంటుంది. లోకానికి మనము ఉప్పై ఉన్నాము. ఆ ఉప్పు నిస్సారం అయితే అది దేనికి పనికిరాదంట. ఆ ఉప్పు నిస్సారం అయితే అంటే అందులో ఉన్న ఆ యొక్క రుచి పోతే, అందులో ఉన్న టేస్ట్ పోతే, అందులో ఉన్న సారము పోతే అది దేనికి అది పనికి రాదు అని దేవుడు తన వాక్యంలో తను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన యొక్క రుచిని మనకి ఇచ్చి ఉన్నాడు. మనలో దేవుడు ఆయన యొక్క క్వాలిటీ ఉంచి ఉన్నాడు. అది ఏమై ఉంది అని మనం గ్రహించి దాని ప్రకారం మనం జీవిస్తూ మనము ఈ సమాజంలో, మన కుటుంబంలో, ఈ లోకంలో మనము ఉప్పు అయి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. దేవా, నేను నా కుటుంబంలో నేను ఒక ఉప్పు వలె ఉండాలి. నేను నా యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో నేను ఒక ఉప్పు వేసిన వ్యక్తిగా నేను ఉండాలి. నా మాట అది ఏ రీతిగా ఉండాలి అంటే, అది ఎప్పుడు అది రుచికరంగా ఉండాలి, అది ఉప్పు వేసినట్టుగా ఉండాలి అని మనం అడిగే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ రీతిగా చూస్తున్నాడు. దేవా, నువ్వు ఏ రీతిగా చూస్తున్నావు అని దేవుడిని మనం అడిగినట్టయితే, ఇక దేవుడు మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడంటే, మనల్ని దేవుడు లోకంలో నువ్వు ఉప్పై ఉన్నావు అన్నట్టుగా చూస్తున్నాడు. లోకంలో నువ్వు ఉప్పై ఉన్నావు అన్నట్టుగా చూస్తున్నాడు. ఒకవేళ అబ్రహాం గురించి ఆలోచించినట్టయితే, అబ్రహాం గురించి దేవుడు ఏం ఆలోచించాడంటే, అబ్రహాము, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను చూసి నేను నిన్ను చూసినట్టయితే నాకేం జ్ఞాపకం వస్తుందంటే, నేను నీలోంచి ఒక గొప్ప జనాంగాన్ని తీసుకురావాలనుకుంటాను. ఎందుకు తీసుకురావాలనుకుంటున్నానంటే, నేను నీకు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నానో నీ కుటుంబంలో ఉన్నవారు తప్పకుండా ఆజ్ఞలు నెరవేరుస్తారు కాబట్టి నేను నీకు ఒక బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు అబ్రహాంతో అంటాడు.
అబ్రహాంని దేవుడు లోకానికి ఒక ఉప్పుగా ఉంచి ఉన్నాడు. అబ్రహాంని దేవుడు లోకానికి ఒక ఉప్పుగా ఉంచి ఉన్నాడంట. ఎందుకు అంటే అబ్రహాంని చూసినప్పుడు దేవుడికి ఏమనిపించిందంటే, ఇది అబ్రహాంని చూసినప్పుడు అబ్రహాం తప్పకుండా తన కుమారులకు కూడా తను ఏ ఆజ్ఞలు పాటిస్తున్నాడో ఆ ఆజ్ఞలు తప్పకుండా నేర్పిస్తాడు. వారి కుమారులు కూడా దాన్ని పాటిస్తారు. అదేవిధంగా ఆ కుమారులు కూడా వీటిని పాటించి ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి అబ్రహాం నేను ఏర్పాటు చేసుకుంటున్నా అని దేవుడు తన వాక్యంలో అబ్రహాం గురించి అంటూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు తాను మనల్ని చూసి మన గురించి ఏమంటున్నాడంటే, ఆడ కొండ మీద ప్రసంగం చేస్తూ తన ముందున్న వారి గురించి తను ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే దేవా నేను ఒక సమాజంలో ఉంటున్నాను, నేను ఒక కుటుంబంలో ఉంటున్నాను. అయితే ఆ సమాజము ఆ కుటుంబము నా ద్వారా అది మార్చబడాలి, నా ద్వారా అది దేవుని దగ్గరికి తీసుకురాబడాలి అని దేవుని యొక్క ఆశ ఉంటుంది. మన ద్వారా ఏమి దేవుడు పనిచేయాలనుకుంటున్నాడు అంటే, మన ద్వారా దేవుడు ఇతరులని ఆయన యుద్ధకి నడిపించాలనుకుంటున్నాడు. అయితే మనం ఈ లోకంలో ఏ రీతిగా ఉండాలండి? ఈ లోకంలో మనము ఉప్పు వేసినట్టుగా ఉండాలి కదా. ఉప్పు వేసినట్టుగా మనము ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఆ రీతిగా మనం ఉండాలి అంటే తప్పకుండా మనలో కొన్ని గుణగణాలు ఉండాలి. దేవుడు మన నుంచి ఆశీర్వదించే ఏంటంటే మనలో కొన్ని గుణాలు ఉండాలి అని తను చూస్తున్నాడు. అవి చాలా ప్రాముఖ్యమైనవి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు కదా, ఆ ప్రసంగము చాలా గొప్పది. ఆయన పలికిన మాటలు, అందులో పలికిన మాటలు అవి చాలా గొప్పవి. ఒకవేళ మనం మన జీవితంలో అవి పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మనము ఈ లోకంలో ఉప్పు వేసినట్టుగానే ఉంటాం. ఈ లోకంలో ఉప్పు వేసినట్టుగానే ఉంటాం. అందులో కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఏ విషయాలు దేవుడు తాను అంటున్నాడు, ఏ విషయాలు తను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనం 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్టయితే అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. నరహత్య చేయవద్దు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, నరకాగ్నికి లోకము. ఏమేమి 2 విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. మనం ఈ లోకంలో ఉప్పు వేసినట్టుగా మనం ఉండాలి అంటే ఇది మన నోట్లోంచి 2 మాటలు రావద్దంట. ఏమండి? నువ్వు వ్యర్థుడవు అని అనవద్దంట, ఇంకా నువ్వు ద్రోహి అని అనవద్దంట. ఈ 2 మాటలు మన నుంచి రావద్దంట. అంటే దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే, ఇదిగో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పి ఈ మాటలన్నీ తాను యేసుప్రభు అక్కడ ఉన్న వారికి చెప్తూ ఉంటున్నాడు. తను ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో మీరు మీ సహోదరుని, మీ ఇరుగు పొరుగు వారిని, మీతో పాటు ఉండేవారిని వారు ఏమనొద్దంటే, ఇదిగో మీరు పనికిరాని వారు అనొద్దు, అలాంటి మాటలు మనలోంచి రావద్దు అని అంటున్నాడు. అంతేకాకుండా ఇంకేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇదిగో మీరు ద్రోహులు అని అనవద్దు. అంతేకాకుండా ఇంకా మనము ఏమి అనొద్దంట అండి, ఏమనొద్దు, ఇంకా కోపపడవద్దు, వ్యర్థుడా అని అనొద్దు అని రాయబడి, వ్యర్థుడా అని అనొద్దు. అలాంటి మాటలు మనము పలికేవారిగా ఉండొద్దు అని అంటున్నాడు. మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము అని అంటున్నాడు యేసు ప్రభు. మనం చూసి ఏమంటున్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఒకసారి ఆలోచిద్దాం, ఒకవేళ ఉప్పు లేకపోతే ఏమేమి పరిస్థితులు మనకి ఎదురైతాయో. ఈ లోకంలో మనము ఉప్పు చాలా వాడుతూ ఉంటాం కదా, మనందరికీ తెలుసు. మనకి ఈ లోకంలో ఉప్పు లేకపోతే ఏమేమి జరుగుతుంది ఒకసారి ఆలోచించినట్టయితే, ఒకవేళ ఉప్పు లేకపోతే ఏమవుతుందండి, మనకి చాలా మందికి చట్నీలు అంటే చాలా ఇష్టం కదా. ఆ చట్నీలన్నీ ఏమైపోతాయి ఉప్పు లేకపోతే? అవి చేసిన చట్నీలన్నీ 3 రోజులుగానే పని పాడైపోతూ ఉంటాయి కదా. అంటే ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు కాపాడుతుంది. ఏం చేస్తుంది? ఉప్పు కాపాడుతుంది. ఒక మాటనే యేసుప్రభు చెప్పాడు మన గురించి, చిన్న మాట, అది చాలా పెద్దది కాదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు అంతే. అంటే ఇదిగో దేవా, నేను ఎక్కడున్నానో అక్కడున్న ప్రజలు కాపాడబడాలి. నేను ఎక్కడున్నానో నా కుటుంబంలో నేను ఉన్నట్టయితే ఆ కుటుంబం కాపాడబడాలి. నేను సమాజంలో ఉంటున్నాను అయితే ఆ సమాజం కాపాడబడాలి. నేను అదే కాకుండా ఈ లోకానికే ఉప్పై ఉన్నారు మీరు అని అంటున్నాడు దేవుడు. లోకానికి అంతటికీ అంటున్నాడు. సరే, మనము మొట్టమొదటిగా మన కుటుంబం గురించి ఆలోచిద్దాం, దాని తర్వాత మన ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచిద్దాం, దాని తర్వాత ఇంకా పరిమితి పెంచుకుంటూ మనం వెళ్ళొచ్చు కదా. సో దేవుని యొక్క ఆలోచన చూడండి. ఉప్పు ఏం చేస్తుంది అంటే, ఒకటే మాట చెప్పాడు యేసుప్రభు, అది ఏంటి అంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కానీ అందులో నుంచి ఏమేమి అర్థం వస్తుందంటే, ఇదిగో దేవా, ఉప్పుకి ఉన్న గుణం ఏంటంటే అది ప్రిజర్వ్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే అది కాపాడుతూ ఉంటుంది. ఉప్పు ఎక్కడైతే ఇప్పుడు
2 జార్స్ ఉన్నాయండి. 2 జార్స్లో ఒక జార్లో మనం చట్నీ ఉంది, ఇంకో జార్లో చట్నీ ఉంది. ఒక దాంట్లో ఉప్పు వేసాము, ఇంకో దాంట్లో ఉప్పు వేయలేదు. ఏది పాడవుతుంది? లేనిది తప్పకుండా పాడవుతుందా లేదా? తప్పకుండా పాడైపోతుంది అది. అవునా? అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇదిగో దేవా, నేను నా కుటుంబంలో నేను ఉంటున్నాను, నేను జీవిస్తూ ఉంటున్నాను, అయితే ఆ కుటుంబం పాడవకుండా ఉండాలి. నేను క్రైస్తవుడిగా నిన్ను వెంబడించే వ్యక్తిగా ఉన్నాను, అయితే ఆ కుటుంబము పాడవకుండా ఉండాలి. ఒకవేళ దేవా నేను సమాజంలో జీవిస్తున్నానైతే ఆ సమాజం పాడవకుండా నేను ప్రార్థించే వాడిగానే ఉంటాను. క్రైస్తవుడు ఇద్దరు క్రైస్తవులు కలుసుకున్నారంట. వారు పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తున్నారంట. ఆఫీస్కి వెళ్తూ ఉంటే అనుకోకుండా బస్ స్టాప్లో నిలబడ్డారంట. వారు బస్ కోసం ఒకతను వెయిట్ చేస్తుండు, ఇంకో అతను క్యాబ్ కోసం ఇంకో అతను వెయిట్ చేస్తుండు. మాట్లాడుకుంటూ రోజు కనిపిస్తూ ఉంటారు కదా, ఎప్పుడో ఒకసారి మాట్లాడాలి. కనిపించకుండా అంటే కదా జనరల్ పలకరిస్తాను, నా బస్సు వెళ్ళిందా, ఇది ఎర్రగా ఉంటుంది, ఈ నెంబర్తో ఉంటుంది, ఈ పేరు రాసి ఉంటుంది, లేదు నేను చూడలేదు అని అన్నాడు. దాని తర్వాత నువ్వు క్రైస్తవుడు కదా అన్నట్టు అట్లా ఏదో సంభాషణ వచ్చిందంట. నేను ఇక్కడ ఉన్న క్రైస్తవులందరి గురించి నేను ప్రార్థన చేస్తాను అని ఆయన చెప్పాడు. నాకు ఆయన చాలా సంతోషం వేసింది. ఇంకో వ్యక్తికి, ఓహో నువ్వు మా గురించి ప్రార్థన చేస్తావా, చాలా సంతోషం అని. నేను కూడా ప్రార్థన అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అని ఇతను కూడా అన్నాడు. సార్ ఒకసారి ఆలోచించండి, ఒక క్రైస్తవుడు ఒక దగ్గర ఉన్నాడంటే అతను ఫస్ట్ ఏం చేస్తాడంటే, దేవా నా కుటుంబాన్ని నువ్వు కాపాడు, రక్షించు, నడిపించు అని ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారి గురించి కూడా అతను ప్రార్థన చేసేవాడిగా తప్పకుండా ఉంటాడు. మోషే గురించి లేకపోతే అబ్రహాం గురించి ఆలోచించినట్టయితే ఆయన లోతు గురించి ప్రార్థించాడు. ఎవరి గురించి ప్రార్థించాడు? అబ్రహాము తన కుటుంబం గురించి తాను ప్రార్థించాడు. అంతేకాకుండా తన బంధువు అయిన లోతు గురించి ప్రార్థించాడు. ఇదిగో దేవా, లోతు ఉన్న స్థలములో అది నాశనం చేయబోతున్నావు, అయితే నువ్వు లోతు కుటుంబాన్ని నువ్వు రక్షించు అని ప్రార్థించాడు కదా. ప్రార్థించాడా కదా? అంతేకాకుండా మోషే ఎవరి గురించి ప్రార్థిస్తాడంటే మోషే ఇజ్రాయెల్ ప్రజల గురించి ప్రార్థిస్తాడు. దేవుడు ఏమంటాడంటే, ఇదో ఇజ్రాయెల్ ప్రజల్ని చూసినట్టయితే వారు నాకు దూరంగా ఉంటున్నారు, మోషే నీలో నుంచి నేను జనాంగం మళ్ళీ తీసుకొస్తాను, నాకు ఆ ప్రజలొద్దు అన్నప్పుడు, లేదేవా నువ్వు నన్ను పరలోకంలో నుంచి నువ్వు ఆ పుస్తకంలో నుంచి నా పేరు తీసాయి, కానీ నువ్వు ఇదిగో ఈ ప్రజల్ని మాత్రం నువ్వు నాశనం చేయొద్దు. మోషే అక్కడ ఆయన ఆ ఇజ్రాయెల్ ప్రజల కోసం తాను ఉప్పుగా ఉంటున్నాడు. ఉప్పు ఏ రీతిగా ఉంటుంది అంటే అక్కడ వారిని కాపాడే విధంగా ఉంటుంది. దేవా నిన్ను ప్రార్థించి వారిని కాపాడుకుంటాను, నేను ప్రార్థించి కాపాడుకుంటాను. అయితే దేవుడు మనతో ఏమంటున్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ప్రభావితం చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుందండి? ప్రభావితం చేస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు, అమ్మాయి ఈరోజు టేస్ట్ లేదు కూర అంటారు, ఉప్పు మర్చిపోయాము, మేము ఉప్పు వేయడం మర్చిపోయాము ఉంటుంది కదా. సో ఉప్పు ఏం చేస్తుందండి? సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మనం కూడా మనల్ని దేవుడు ఏ రీతిగా చూస్తున్నాడంటే, మనల్ని దేవుడు ఇదిగో తన యొక్క లక్షణాలు, తన యొక్క గుణాలని మనలో ఉంచి ఆయన ఈ లోకాన్ని ఆయన ప్రభావితం చేసే వ్యక్తులుగా మనల్ని ఆయన ఉంచాలనుకుంటున్నాడు. ఇంకా ఉప్పు గురించి ఆలోచిద్దాం. యేసుప్రభు ఒకే మాట చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు, అంతే. ఇంకా ఉప్పు గురించి ఆలోచించినట్టయితే ఉప్పు ఏ రీతిగా ఉంటుంది అంటే, అది వేసిన తర్వాత అది కనిపిస్తుందా? కనబడదు కదా. అది వేసిన తర్వాత ఉప్పు అది కనిపిస్తుందా? అది కనబడదు. దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అంటే, ఇదిగో దేవుడు తన వాక్యంలో తాను తెలియజేస్తూ ఉంటాడు. ఏమని అంటే, ఇది ఒకవేళ మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారనుకోండి, చేయండి, అది చాలా మంచి పద్ధతి. కానీ మీరు కుడి చేతితో చేసిన దాన్ని ఎడమ చేతికి కూడా తెలియదు. మీరు చేసిన పని ఏదైతే ఉండాలంటే అది దేవునికే కనిపించాలి, కానీ మనుషులలో అది ఘనత పొందే విధంగా ఉండొద్దు అని తాను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఉప్పు వేసినప్పుడు అది కనిపిస్తుందా? కనిపించదు, కానీ అది చాలా రుచికరంగా ఉంటుంది. కారమైన వేస్తే కొద్దిగా రెడ్గా అనిపిస్తుంది కదా, కానీ ఉప్పు వేస్తే అది కనిపించదు కదా. కనిపించదు కానీ అది రుచికరంగా ఉంటుంది కదా. సో దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అంటే, ఇదిగో దేవుడు మనల్ని ఏ రీతిగా ఉంచాలనుకుంటున్నాడు అంటే, ఆయన మనల్ని ఈ లోకంలో ఏ రీతిగా ఉండమంటున్నాడంటే, మనము తగ్గించుకునే విధంగా ఉండమంటున్నాడు. ఏ రీతిగా ఉండమంటున్నాడండి? ఆయన మనము తగ్గించుకునే విధంగా ఉండాలి అని ఆయన అంటున్నాడు. మోషే గురించి దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మోషే, నువ్వు ఇంతవరకు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించావు, 40 సంవత్సరాలు వారిని నడిపించావు, కానీ నేను నిన్ను మాత్రము ఎక్కడికి తీసుకెళ్ళాను అంటే, ఏదైతే వాగ్దానం చేశానో ఆ యొక్క ప్రదేశానికి నేను తీసుకెళ్ళాను అంటే, సరే దేవా నువ్వు ఏ రీతిగా అంటే నేను ఆ రీతిగానే. ఒక్కసారి ఆలోచించండి, మోషే పరిస్థితి. మోషే యొక్క గుండె బద్దలైపోయి ఉంటుంది. ఏ ప్రదేశానికి వెళ్ళాలని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించాడో, ఎంత దూరం నడిపించాడో, 40 సంవత్సరాలు వారి గురించి ప్రార్థించి వారు ఎన్నో మార్లు ఆ మోషేని విసిగిస్తారు, ఎన్నో చేస్తారు. ఆఖరికి మోషే కనిపిస్తూ ఉంటాయి కొండ మీద నుంచి, ఇదిగో ఇదే మనం ఆక్రమించుకునే పోయే ప్రదేశం అంటే, మోషేతో దేవుడు ఏమంటాడు, మోషే నువ్వు ఒక్క దగ్గర తప్పిపోయావు చిన్నగా,
కానీ నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళను అంటే సరే దేవా అని ఒప్పుకుంటాడు. తాను ఎంతదో తగ్గించుకుంటాడు. ఆయన అనొచ్చు మోషే, దేవా నేను ఏం చేశానో నీకు తెలియదా, నేను ఎంతమందిని నడిపించానో తెలియదా, లక్షల మందిని నడిపించాను, కాలినడకని నేను తీసుకొచ్చాను, నువ్వు నేను ఉన్నాను కాబట్టి ఈ పనంతా జరిగింది అని అనొచ్చు మోషే. కానీ తను మోషే ఏమన్నాడు, లేదు దేవా నువ్వు ఏమన్నావు, నేను వెళ్ళొద్దు కదా, సరే నేను వెళ్ళను. కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చూడండి, అలాంటి వ్యక్తుల పట్ల మోషే తాను ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ యొక్క దేశంలోకి అడుగు పెట్టలేదు, కానీ ఆయన మహిమ శరీరం ద్వారా ఆ దేశంలోకి అడుగుపెట్టి ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశంలో నుంచి. దేవుని యొక్క ఆలోచన ఏమంటే మనది మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడు అంటే, మనం అనుకునే రీతిగా, ఊహించని రీతిగా ఆ తగ్గింపులో దేవుడు మన తగ్గింపుని ఆయన గొప్పగా హెచ్చిస్తాడు. అది మామూలుగా కూడా కాదు. మోషేని దేవుడు ఏ రీతిగా తీసుకొచ్చాడంటే, ఆ ఇజ్రాయెల్ దేశానికి మహిమ శరీరం కలిగి ఆయన ఇజ్రాయెల్ దేశం మీదకి అడుగుపెట్టిస్తాడు దేవుడు. అంతగా అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను కూడా తాను ఏమంటాడంటే, ఇదిగో దేవా నేను తగ్గించబడాలి, నీవు హెచ్చింపబడాలి. అందుకే దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే, ఇదిగో మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటే ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని తాను అంటున్నాడు. ఆ ఉప్పు ఏ రీతిగా ఉంటుంది అంటే అది ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తుంది, అది ఎక్కువగా కనబడదు. అంటే దేవుని యొక్క వాక్యం చూడండి ఎంత గొప్పదో. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, ఆ వాక్యము అది నాటబడి ఉంది, కానీ దాని యొక్క ప్రభావితం ఏ రీతిగా ఉంటుంది అంటే మనం వెళ్ళిపోతాం, మనం సంఘంలోంచి వెళ్ళిపోతాము, మన పనులలో మనం ఉంటాము, అది ఎక్కువగా మనము తెలియదు, మనం విని ఉన్నాం అంతే, మన మనసులో ఉంది, మన హృదయంలో ఉంది, అది ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేస్తూ ఉంటుంది, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అందుకే దేవుడు తన వాక్యంలో అంటాడు, నేను చెప్పిన మాట అది వెనుకకు రాదు అంటాడు కదా. దేవుని యొక్క చెప్పిన మాట అది ఎక్కడుందండి, మన హృదయంలో అది నాటబడి ఉంది, అది వెనుకకు మరలా రాదంట. అది చెప్పిన మాట నెరవేర్చబడుతుంది కదా. ఉప్పు కూడా దాని పనిని తాను నెరవేరుస్తూ ఉంటుంది, ఉప్పు తన పనిని అది నెరవేరుస్తూ ఉంటుంది కదా. సో ఉప్పుకి అంత గొప్ప లక్షణము అది ఉంది కాబట్టి దేవుడు మనల్ని ఉప్పుతో పోలుస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని మీరు లోకానికే ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. మనం చేతిలో పట్టుకొని ఉప్పు వేసే ఉప్పు మేము బహుశా ఆ కూరకి ఉప్పుగా ఉండొచ్చు, లేదా ఒక గొప్ప విందుని మనము చేసినట్టయితే అది మేబీ 3000 మందికి ఒక ఉప్పుగా ఉండొచ్చు ఆ కూర. కానీ దేవుడు మనతో ఏమంటాడంటే, మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాం అంటే దాని యొక్క విలువను మనం గ్రహించాలి. మొట్టమొదటిగా దేవా నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నాను అని నువ్వు అంటున్నావు, అయితే నువ్వు నా నుంచి ఆశించేది ఏంటి, నువ్వు నన్ను ఏ రీతిగా ముందుకు వెళ్ళమంటున్నావు, నేను ప్రార్థించి ముందుకెళ్ళాలా? మనం అనుకోవచ్చు, దేవా నువ్వు ఈ లోకానికే ఉప్పై ఉన్నాను అని నువ్వు నాతో అంటున్నావు, మరి ఏం పని జరగట్లేదే, ఏం కార్యం జరగట్లేదే అని మనం ఆలోచించినట్టయితే మనతో దేవుడు అంటే విషయం ఏంటంటే, నీ ఉన్న స్థానంలో నువ్వు నీ పనిని చేసుకుంటూ వెళ్ళు, నేను ఏం పని చేయాలో నేను ఆ పనిని నేను చేస్తాను అని దేవుడు మనతో అంటూ ఉంటాడు కదా. ఉప్పుకి ఉండే లక్షణము అది ప్రభావితం చేస్తుంది, అది రుచినిస్తుంది, అది కనబడకుండా అది ఏమవుతుందండి, అది కనబడకుండా అది మాయమైపోతుంది, అంటే అది డిసపియర్ అయిపోతుంది కదా. మన జీవితంలో ఒకవేళ మనము ఈ లోకానికి ముప్పై ఉన్నట్టయితే అది మన జీవితంలో ఒక టేస్ట్ అనేది ఉంటుంది, మన జీవితానికి ఒక రుచి ఉండాలి. కూరకి రుచి ఎలా ఉంటుందో మన జీవితానికి కూడా ఒక రుచి అనేది ఉండాలి. రుచికరమైన జీవితం మనం జీవించేవారిగా ఉండాలి. రుచికరమైన జీవితం జీవించడం అంటే దేవుని కోసం జీవించడము, దేవుని ప్రజల కోసం జీవించడము, మన కోసం జీవించడం కాదు. దేవుని కోసం జీవించడము, దేవుని యొక్క ప్రజల కోసం జీవించడము, మనతో ఉండే వారి కోసము జీవించడము, అది రుచికరమైన జీవితము. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఉప్పు తన కోసం తాను ఉంటుందా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. ఉప్పు ఒక జార్లో ఒక డబ్బాలో వేసి ఉంచాను, దాని యొక్క ప్రభావితం తెలుస్తుందా? ఉప్పు ఒక జార్లోనే ఉంది, అది అలానే ఉంది, సంవత్సరం అయినా కూడా దాని యొక్క ప్రభావం ఏమైనా తెలుస్తుందా? తెలియదు కదా. అది ఎప్పుడు తెలుస్తుంది? అది కూరలో వేసినప్పుడు, దాని రుచి చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది కదా. మనం లోకంలో మనం ఉప్పై ఉన్నాము అని మనం ఒకవేళ మన నోట్లో ఉన్న మాటలు, దేవుడు మనకి ఇచ్చిన మాటలు అది ఇతరులకు చెప్పకపోతే దాని యొక్క ప్రభావితం ఏమైతే ఉంటుందో. మనలో చాలా మాటలు ఉన్నాయి, మనలో చాలా వాక్యం ఉంది, మనలో చాలా దేవుని యొక్క ప్రసన్నత ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది, మనలో చాలా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. అయితే మనము ఆ మాటల్ని ఇతరులకి చెప్పకుండా ఉన్నట్టయితే ఎలా ఉంటుంది? అది ఏ రీతిగా ఉందో దాని యొక్క ప్రభావం అంతే ఉంటుంది, ఆ ప్రభావం ఏమీ ఉండదు కదా. సో మనం ఏ రీతిగా ఉండాలి అంటే ఈ లోకంలో, ఇదిగో దేవా నాలో నువ్వు ఏదైతే ఉప్పు ఉంచి ఉన్నావో ఆ విషయాన్ని నేను ఇతరులకి చెప్పేవాడిగా ఉంటాను. అంటే నేను నాలో దేవుడు ఏ కార్యం చేసి ఉన్నాడో ఆ కార్యాన్ని నేను ఇతరులకి పంచుకునేవాడిగా ఉంటాను, ఇతనికి నేను చెప్పే విధంగా ఉంటాను. అది ఉప్పు యొక్క ప్రభావము, ఉప్పు ఎప్పుడు కూడా
తాను ఉన్న దగ్గరే ఉన్నట్టయితే దాని యొక్క ప్రభావం ఏంటో తెలియదు. అది ఎప్పుడైతే మనం తీసుకొని అది కూరలో వేస్తామో అప్పుడు దాని యొక్క ప్రభావం ఏంటో తెలుస్తుంది కదా. దాని యొక్క ప్రభావం ఏంటో తెలుస్తుంది. నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని, దేవా ఎంత మాట్లాడాలి, అసలే మాట్లాడొద్దా, కొద్దిగా మాట్లాడొచ్చా, ఎంత మాట్లాడాలి? అయితే దాని యొక్క ఆన్సర్ ఏంటంటే మన మాట అది రుచికరంగా అది ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. దేవుని ఒక వాక్యంలో ఉంటుంది అది ఒక దగ్గర. మన మాట అది ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అది ఏ రీతిగా ఉండాలి, అది రుచికరంగా ఉండాలి, అది ఇతరులకి మేలుకరంగా ఉండాలి, అది ప్రభావం చేసే విధంగా ఉండాలి, ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే దేవుడు తన వాక్యంలో దాని ఏమంటున్నాడంటే మీరు లోకానికే ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. మీరు లోకానికే ఉప్పై ఉన్నారు, మీరు లోకానికే ఉప్పై ఉన్నారు అని తాను జ్ఞాపకం చేస్తుంటాడు. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఎందుకు యేసు ప్రభువు కేవలం ఒకటే మాట చెప్పాడు, ఆయన మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవా నా స్తోమత ఏంటి, నా యొక్క ఏమంటాము, నా యొక్క బలము, నా శక్తి ఏంటంటే ఇది నేను నీలో ఇంతగా నేను చూస్తుంటున్నాను, నీలో ఇంత బలము శక్తిని నేను చూస్తుంటున్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో ఉండి వెళ్తూ ఉంటావో అప్పుడు తప్పకుండా ఇదిగో నువ్వు బలవంతుడు అవుతావు, తప్పకుండా నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటావు. సో మనము ఆ రీతిగా ఉండాలి. ఒకసారి నేను ఈ వాక్య భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉండే, దేవా నేను లోకానికి ఉప్పై ఉండాలి అంటే దేవుడి ఇష్ట మాట ఏంటి అంటే ఇదిగో మీలో నుంచి రక్షణ అనే ఆ యొక్క రుచి బయటికి రావాలి. వి షుడ్ హ్యావ్ ద సాల్ట్ ఆఫ్ సాల్వేషన్. మనలో రక్షణ అనే ఆ యొక్క రుచి మనలో నుంచి బయటికి వచ్చి ఇతరులకు కనబడాలి, ఇతరులకు తెలియాలి. దేవుడు మనల్ని లోకంలో మీరు ఉప్పై ఉండాలి అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే మనలో నుంచి రక్షణ అనే ఒక ఆ రుచి ఇతరులకు కనిపించే విధంగా ఉండాలి. అదేకాకుండా మనలో నుంచి దేవుని యొక్క ప్రేమ అనే రుచి అది బయటికి వచ్చే విధంగా ఉండాలి, బయటికి కనబడే విధంగా ఉండాలి కదా. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దేవా నేను లోకంలో ఉప్పై ఉన్నాను అని నువ్వు అంటున్నావు, మనలో ఇంకా ఏం పోలికలు ఉండాలి అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇదిగో మనలో కోపము అనేది ఉండొద్దు, మనం ఇతరులని కసురుకోవడము అనేది ఉండొద్దు, మనం ఇతరులని దూషించడము అనేది ఉండొద్దు, ద్వేషించడము అనేది ఉండొద్దు కదా. మనం ఇతరులను దగ్గరికి తీసేవారిగా ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటనే మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి అని దేవుడు తన వాక్యంలో కొండ మీద ప్రసంగంలో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనము ఇతరులకి సహాయం చేసినప్పుడు మనము ఉప్పొంగొద్దు, మనము తగ్గించుకోవాలి, అది ఉప్పుకునే లక్షణాలు అయి ఉంటున్నాయి అని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు తాను అంటూ ఉంటాడు. ఎప్పుడైనా మన దేవుని వాక్యంలో మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అన్న తర్వాత ఆయన అనేక మాటలు చెప్పి ఉన్నాడు. ఆయన ఏమేమి చెప్పి ఉన్నాడంటే ఇదిగో మనం ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, వారి మీద కోపం ఉంచుకున్నట్టయితే అది నరహత్యతో సమానము అని అంటాడు కదా. ఇంకా ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, మనం చంపాల్సిన అవసరం లేదు, వారి మీద ద్వేషం ఉంటే అది నరహత్యతో సమానం. అంతేకాకుండా ఇంకో మాట గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మన మాట ఏ రీతిగా ఉండాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దామండి. 33 చూసినట్టయితే మరియు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, అది మహారాజు యొక్క పట్టణము, యేసు ప్రభు యొక్క పట్టణం అయి ఉంటుంది. నీ తలతోడు కూడా అనవద్దు, చేయలేదు. అయితే ఇప్పుడు చదువు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనియు ఉండవలెను. వీటికి మించినది ఏదైతే వస్తుందో ఆ దుష్టు నుంచి వచ్చిందంట. మన మాట ఉప్పు వేసినట్టు ఏ రీతిగా ఉంటుంది అంటే మనం అవునంటే అవునని ఉండాలి, లేదంటే లేదు, అంతేగాని దానికి సంబంధించి ఇంకా ఏది ఎక్కువగా మనము చెప్పే విధంగా ఉండదు. ఒకవేళ మనం ఆ పని చేసామా లేదా అని అడిగితే చేసామా లేదా
అని ఎస్ ఆర్ నో అనేది ముందు చెప్పాలి. కానీ మనం ఏం చెప్తా ఉంటామంటే మనం దానికి సంబంధించిన చరిత్ర అంతా తీసుకొచ్చి చెప్తూ ఉంటాం. అరే దేవుడు మనం అడుగుతాడు కదా అనేక విషయాల్లో. ఏబేల్ని దేవుడు అడిగాడు, కయ్యన్ని అడిగాడు కదా. ఏబేల్ని చెప్తాడు కదా. కయ్యన్ని అడుగుతాడు, కయ్యను నువ్వేం చేసావు అంటే, నువ్వు నీ తమ్ముడు కదా, తమ్ముడిని నువ్వు చంపావా లేదా అంటే, నా తమ్ముడు గురించి నాకేం తెలుసు దేవా, నేను ఆయన ఏమైనా కాపలా కాసే వ్యక్తినా అని అంటాడు. ఏమైనా కావాలి వాడునా అంటాడు. దేవుడు అడిగిన మాట ఏంటి? నువ్వు చేసావా లేదా అదొకటే మాట. చేశాను దేవా అని ఒప్పుకుంటే క్షమించబడతాం. చేయలేదు అని లేకపోతే చేశాను లేకపోతే ఉండే. అంతేకాని దేవుని మీద ఇంకేం చేస్తున్నాడు తను, నేను ఇంకా ఏమైనా నేను కావాలి వాడినా అని అనేక మాటలు ఆయన పలుకుతూ ఉంటున్నాడు కదా. అయితే మనం చెప్పకపోయినా కూడా అక్కడ ఉన్న రక్తము దేవునికి మొరబెడుతూ ఉంటుంది. ఏమని మొరబెడుతుందంటే, ఇదిగో నువ్వు ఈ పని నువ్వే చేసావు అని అంటుందంట. సో దేవుని యొక్క మాట, మనలోంచి వచ్చే మాట దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు, ఎలా కోరుకుంటాడంటే, అది ఉప్పు వేసినట్టు ఎప్పుడు ఉంటుంది అంటే అది ఇట్ షుడ్ బి ఐదర్ ఎస్ ఆర్ నో, అంతే కదా. ఇంకా మనము వేరే అనేక విషయాల గురించి మనము సంభాషించాల్సిన అవసరం లేదు. మనం కొన్నిసార్లు ఒట్టు పెట్టుకుంటా ఉంటాం, అది కూడా చేయొద్దు మనం. అది కూడా చేయొద్దు, అది కూడా తప్పు, అది చేయొద్దు మనం. ఎందుకు అంటే మనం ఒట్టు పెట్టుకున్న తర్వాత మన వెంటనే తెల్లగా కూడా నల్లగా చేయాలి అంటే, నా అర్థం ఏంటంటే, నేను ఒట్టేసి చెప్తున్నాను ఈ పని తప్పకుండా చేస్తా అని అంటారు. చేయకపోతే ఆయనకి ఏదో అవుతుంది అని అంటారు కదా. అయితే మనం ఒక వెంటగా కూడా తెలుపు కానీ నలుపు కానీ చేయలేమంట. మనం ఇది ఒట్టు పెట్టుకొని మనం ఏదైనా చెప్పినా కూడా మనం చేస్తా అని ఉండాలి, చేయకపోతే చేయాలండి. ఒకవేళ అని దాని తర్వాత మారు మనసు పొంది చేస్తే అది ఇంకా గొప్పతనం. అంటే దేవుని దృష్టిలో అది ఇంకా మంచిది, శ్రేష్టమైనది. దేవుడు ఒక విషయం అడగొచ్చండి మనండి, ఒక విషయం అడిగినప్పుడు దేవా నేను చేయను అని వెనకకు వెళ్ళిపోయి ఉండొచ్చు మనం. కానీ మనం పశ్చాత్తాపడి, లేదు దేవా నేను తప్పు చేశాను, నేను ఇప్పుడు తప్పకుండా నేను చేస్తానని ముందుకు వచ్చామనుకోండి, దానికంటే సంతోషం ఇంకోటి లేదు దేవుని దగ్గర కదా. సో మన జీవితంలో మన యొక్క మాట అది రుచికరంగా ఎప్పుడు ఉంటుందంటే, మనము ఆ తప్పు చేశామా లేదా అని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఎస్ ఆర్ నో అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ఉండాలని ఆయన మన నుంచి ఆశిస్తున్నాడు. ఇంకా మన జీవితం ఉప్పు వేసినట్టుగా ఏ రీతిగా ఉంటుంది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూద్దాం. 38వ వచనం చూసినట్టయితే, నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నేను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపుము. ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగీ తీసి కొనగోరిన ఎడల వానికి నీ పైన వస్త్రము కూడా ఇచ్చివేయము. ఇదిగో దేవుడు మన జీవితం ఉప్పు వేసినట్టుగా ఏ రీతిగా ఉంటుంది అంటే, ఐ ఫర్ ఎన్ ఐ, టూత్ ఫర్ ఎ టూత్ అని దేవుని వాక్యం పాత నిబంధనలో ఉండేది. కానీ యేసు ప్రభు తాను చెప్పిన మాట ఏంటంటే, డు నాట్ రెసిస్ట్ అంటే, ఒకవేళ ఒక వ్యక్తి మన ఒక చెంప మీద కొడితే అతనికి ఇంకో చెంప కూడా చూపించండి అని అక్కడ రాయబడి ఉంది. ఇది రుచి వేయబడిన, ఉప్పు వేయబడిన ఆ జీవితం అయి ఉంటుంది. అంటే మనం ఒకవేళ కొంతమంది శ్రమ పెట్టవచ్చు, ఆ శ్రమ పెట్టినా కూడా వారిని మనం క్షమించే విధంగా ఉండాలి. మనం క్షమించినప్పుడు తప్పకుండా వారి జీవితంలో వారు ఒకానొక సమయంలోనైనా కూడా వారు తప్పకుండా తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారంటే, ఇదిగో వీరిని నేను బాధ పెట్టాను, అయితే వీరు ఏ మాట కూడా పలకలేదు, అయితే వీరిలో ఏమి కనిపిస్తుంది అంటే వీరిలో ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమను చూసి వారు మన దగ్గరికి వస్తారంట. ఇంకా అంతేకాకుండా ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి ఏమడిగాడంటండి, ఏమడిగాడంటే 40వ వచనంలో పై వస్త్రం అడిగితే మన అంగీ కూడా మనం అంగీని అడిగితే పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయాలి అని అంటున్నాడు. చూసారా, దేవుడు మనకి ఆయన ఇచ్చే మాట ఏంటి అంటే, మన జీవితాలను ఆయన రుచికరంగా మార్చాలనుకుంటున్నాడు. అవి రుచికరంగా ఎప్పుడు మారుతాయి అంటే, ఇది మనం ఈ రీతిగా ఉన్నట్టయితే ఇలా ఉన్నట్టయితే మనము మన జీవితము అది రుచికరంగా అది మార్చబడుతూ ఉంటుంది. మన సమాజంలో ఉప్పు వేసినట్టుగా మనం ఉండాలని దేవుడు యొక్క ఆశ. అయితే ఇవి మనం పాటించేవారిగా ఉండాలి. ఇంకేం పాటించాలి అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే 43వ వచనానికి ఒకసారి వెళ్దాం. 41వ వచనాన్ని చూద్దాం. 41వ వచనం చూస్తే,
నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి. అక్కడ మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయుడి. మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం రాయబడి. ఇదిగో ఇది ఉప్పు వేసినట్టుగా ఉండే జీవితం, ఇది ఉప్పు వేసినట్టుగా ఉండే జీవితం అంట. ఉప్పు వేసినట్టుగా ఉండే జీవితము అది ఏ రీతిగా ఉంటుంది అంటే, ఇదిగో దేవా నేను సహించుకుంటాను, నేను భరిస్తాను, నేను ఇవన్నిటిని సహిస్తూ భరిస్తూ కానీ ప్రార్థన చేస్తూ నేను ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటాను అని దేవుడు తన వాక్యంలో ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు. అందుకే యేసుప్రభు మనతో అనే విషయం ఏంటంటే, ఇదో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. లోకానికే ఉప్పై ఉన్నారు. లోకానికి యేసుప్రభుని చూసినట్టయితే యేసుప్రభు లోకానికి ఉప్పై ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఆయన జీవితం ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే, ఆయన ఇవన్నీ పాటించాడు, ఆయన ఇవన్నీ పాటించి ఉన్నాడు. ఆయన మాట అవునా కాదంటే అవును కాదు అని అంటాడు కదా. అదేమన్నా ఆయనలో కోపం లేదు, ఆయనలో క్షమించే గుణం ఉంది, ఆయన ఇతరులకి సహాయం చేసి ఉన్నాడు, ఆయన ఏది ఆశించలేదు, ఆయన ఇతరులను క్షమించి ఉన్నాడు, ఆయన అనేక మందిని స్వస్థపరిచి ఉన్నాడు, ఆయన ఈ లోకానికే ఆయన ఉప్పై ఉన్నాడు. అయితే ఆయన మనల్ని చూసినప్పుడు తనేమని ఆలోచిస్తున్నాడంటే, నేను ఏ రీతిగా లోకానికి ఉప్పై ఉన్నానో ఇదిగో మీరు కూడా ఆ రీతిగానే లోకానికి ఉప్పై ఉంటారు, ఉప్పై ఉండగలుగుతారు అని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి ఏ రీతిగా ఉప్పై ఉన్నాడో ఆ రీతిగానే మనము కూడా ఈ లోకానికి ఉప్పై ఉండగలుగుతాము అని ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అది ఏంటి అంటే, ఇదిగో దేవా నేను ఈ లోకానికి నేను ఉప్పై ఉండాలి, ఈ లోకానికి నేను ఉప్పై ఉండి నేను ముందుకు వెళ్ళేవారిగా ఉన్నాను, ముందుకు వాడిగా నేను ఉంటాను. అయితే ఈ ఉప్పుని మనము కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యం. ఏ రీతిగా కలిగి ఉంటామంటే, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అని దేవుని వాక్యం రాయబడింది. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన, మరి మనం ఉప్పులాగా ఉండాలి అంటే మనం మొట్టమొదటిగా ఉప్పుగా తయారవ్వాలి. మనం ఉప్పులాగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము ఆ ఉప్పులాగా తయారవ్వాలి. ఆ ఉప్పులాగా ఎలా తయారవుతామంటే దేవుని వాక్యము చేత మనం తయారు చేయబడతాం, దేవుని వాక్యము చేత మనము సిద్ధపరచబడతాం, దేవుని ప్రార్థించడం ద్వారా సిద్ధపరచబడతాం, దేవుని వాక్యము చేత మనము సిద్ధపరచబడతాం. అందుకే దేవుడు మనల్ని ఏమని అంటున్నాడు అంటే, ఇదిగో మీరు ఈ వాక్యములో మీరు ఎదగండి అని దేవుడు మనకి తన వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని మరలా మనం చూసినట్టయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అని అంటున్నాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అని అంటున్నాడు. అంటే ఒకవేళ దేవా నువ్వు నన్ను ఉప్పుగా మార్చి ఉన్నావు, ఉప్పుగా మార్చి నువ్వు నన్ను నడిపిస్తుంటున్నావు, ఒకవేళ నేను ఆ సారాన్ని పోగొట్టుకున్నట్టయితే మరలా నేను ఎక్కడి నుంచి మరలా అది పొందగలను? నేను ఆ సారా అంటే దాని అర్థం ఏంటంటే, నేను నాది నేను నా యొక్క రక్షణని నేను కాపాడకుండా ఉన్నట్టయితే అప్పుడు ఏ రీతిగా ఉంటాను? నేను ఆ సారాన్ని మొత్తం పోగొట్టుకున్నట్టయితే నేను ఈ లోకంలో ఏం ప్రభావితం చేయలేను. అంతేకాకుండా నా జీవితమే ప్రభావితం కాకుండా అది ఉంటుంది. అయితే మనం ఏమి కాపాడుకోవాలి మన జీవితంలో అంటే, మనలో ఏదైతే దేవుడు ఆ ఉప్పుని ఉంచి ఉన్నాడో, ఆ ఉప్పు అనే గుణాన్ని ఏదైతే ఉంచి ఉన్నాడో అది మనము కాపాడుకునే విధంగా మనం ఉండాలి, కాపాడుకునే వారిగా మనం ఉండాలి కదా. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అంటే, ఆ ఉప్పు యొక్క విలువ అది పోగొట్టుకుంటే ఇంకా అది దేనికి పనికిరాదు. తన యొక్క విలువ ఆ విలువను పోగొట్టుకుంటుంది అని దేవుడు మనతో ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంటే దేవుడు అనే వాడు మనలో లేకపోతే మన యొక్క విలువ అది శూన్యమైపోతుంటుంది, మన యొక్క విలువ అది శూన్యమైపోతుంటుంది. ఉప్పు యొక్క విలువ అది ఏమవుతుంది అంటే ఆ పనికి రాకుండా పోతుంది. అది దేనికి పనికి వస్తుంది అంటే కేవలం కాళ్ళ కింద త్రొక్కబడడానికే అది పనికి వస్తుంది అని దేవుడు తన వాక్యంలో అంటున్నాడు కదా. దాని యొక్క విలువ అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటే, దేవుడు మనల్ని ఎంత విలువగా మనల్ని చేసి ఉన్నాడు. గాడ్ హ్యాస్ మేడ్ అస్ హీ హాజ్ మేడ్ అస్ వెరీ పవర్ఫుల్, హీ హాజ్ మేడ్ అస్ వాల్యుబుల్, హీ హాజ్ మేడ్ అస్
అతను ఒక మన హృదయాన్ని మన మనసుని ఒక ఆలోచించే మనసుగా చేసి ఉన్నాడు. ఆ ఆలోచించే మనసుని మనం పోగొట్టుకోవచ్చు. ఆలోచించే వారిగా మనం ఉండాలి. మనం ఆలోచించాము కాబట్టే దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాం. మనం ఆలోచించాము కాబట్టి రక్షణ పొంది ఉన్నాం. మనం ఆలోచించాము, ఇతరులకు మనకు తేడా ఏంటంటే మనం ఆలోచించాము కాబట్టి రక్షణ పొంది ఉన్నాం. చాలామంది ఆలోచించలేదు కాబట్టే రక్షణ పొందలేదు. ఇంకా దేవుని కోసం జీవించలేకపోతున్నారు. ఇంకా వారిని ప్రశ్నలు వేధిస్తూ ఉంటున్నాయి, వారిని దేవుని దగ్గరికి రాలేకుండా చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇదిగో ఇంకా వారిలో దేవుని యొక్క ఉప్పు అది నింపబడలేదు. ఎందుకు అంటే వారు దాన్ని స్వీకరించడానికి వారు ఆలోచించలేదు. అయితే దేవుడు మనల్ని ఏమని అంటున్నాడంటే, ఇదిగో మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీలో ఉప్పు, ఆ ఉప్పు అనే పదార్థం మీలోనికి ఏ రీతిగా వచ్చింది అంటే అది దేవుడు మనలో అది నింపి ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నాం. కాబట్టి ఆ ఉప్పుని మనం పోగొట్టుకోవద్దు. ఉప్పుని పోగొట్టుకోకుండా మనది మనం కాపాడుకుంటూ ఇతరులకి మనము ఆ ఉప్పు యొక్క రుచిని మనం తెలిపేవారిగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని మన అందరి హృదయంలో ఆయన ఫలింపచేయను గాక. ఆమేన్.